హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారున ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ సమీపంలో 11 kV విద్యుత్ వైరు తెగిపడడంతో ఫుట్పాత్పై పడుకున్నటువంటి ఇద్దరిపైన ఈ హైటెన్షన్ తీగలు పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఒక మహిళ ఒక పురుషుడు సజీవంగా దహనమయ్యారు. మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకి విద్యుత్ అధికారులకి సమాచారం అందించారు. అయితే విద్యుత్ లైన్ నిర్వహణ లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తుంది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఫుట్పాత్ పైన పడుకున్నారు ఇద్దరు, ఒక పురుషుడు మరో మహిళ. సో తెల్లవారుజామున ఒక్కసారిగా అక్కడ ఆ 11 kV వైర్ తెగి చూడండి ఇక్కడ విజువల్స్లో ఆ 11 kV వైర్ తెగి పడడంతో ఒక్కసారిగా ఆ ఇద్దరు పడుకున్న వ్యక్తులపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ఒంట్లో నుంచి ఇక షాక్ తగిలింది. ఎట్టి పరిస్థితుల్లో కనీసం వాళ్ళు చేతులు లెగపలేరు, ఎవరి సహాయం కోరలేరు, ఎవరిని కూడా పిలవలేరు. అటువంటి ఒక అపస్మారకమైనటువంటి స్థితిలో వారు అలా పడిపోయి ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్లో ఏం కూడా చేయలేము. సో ఇద్దరు కూడా వారి ఒంట్లో నుంచి ఎంతలా మంటలు గీసిపడుతున్నారు చూడండి. దురదృష్టం అంటే అందుకే చెప్తుంటారు, కొన్ని సందర్భాల్లో దురదృష్టం వెంటాడితే తాడు కూడా పామైపోతుందని. సో ఇక్కడ బహుశా వీళ్ళ సంఘటన అదే జరిగింది అనుకోవాలి. కింద వాళ్ళు ఫుట్పాత్పై పనుకున్నారు. వాళ్ళ దయనీయమైన స్థితి మనకు అక్కడ అర్థమవుతోంది. కానీ ఆ సంఘటనలో ఆ దౌర్భాగ్యమైన దయనీయమైన స్థితిలో పడినటువంటి వాళ్ళపైన ఆ తీగలు పడిపోవడం ఏంటి, దానికి కరెంట్ షాక్ ఉండడం ఏంటి, ఆ కరెంట్ షాక్ ఏకంగా వారి శరీరాల్ని పూర్తిగా సజీవంగా దహనం చేయడం ఏంటి, నిజంగా తలుచుకుంటేనే మళ్ళీ చెప్తున్నాను, తాడు కూడా అదృష్టం బాగాలేకపోతే పామై కరుస్తున్నట్టుగా ఇక్కడ అదే జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూడా సజీవంగా దహనమైపోయారు. ప్రస్తుతానికి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఒకసారి ఈ ఘటన పైన అక్కడి పోలీస్ అధికారి ఏం జరిగిందని వెల్లడించారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. రాత్రి డ్యూటీలో భాగంగా నేను సాగర్ రింగ్ రోడ్లో ఆ డ్యూటీ నిర్వహణలో ఉండగా ఒక స్కూటీ మీద వచ్చినటువంటి వ్యక్తి ఈ చింతలకుంట రోడ్లో ఫుట్పాత్ మీద ఒకటి కరెంటు వైరు తెగిపడి ఇద్దరు వ్యక్తులు కాలిపోతారని చెప్పగానే ఆ సమాచారంతో నేను నా సిబ్బంది పెట్రో కారు స్పాట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి బాబాయ్ హోటల్ ముందు ఉన్నటువంటి రేణుకాయలమ్మ తల్లి టెంపుల్ ముందు ఫుట్పాత్ పైన ఆ వైర్ దిగి వాళ్ళ మీద పడడం వల్ల వాళ్ళిద్దరు కూడా స్పాట్లోనే కాలిపోయి చనిపోవడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని ఫైర్ ఇంజిన్ వాళ్ళకు, మా పై అధికారులకు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తెలియజేపరచడం జరిగింది. అందరు అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంబులెన్స్ అందరూ కూడా స్పాట్కు రావడం జరిగింది. అక్కడ చూస్తే ఏంటంటే వాళ్ళిద్దరిని ఎవరైతే చనిపోయి ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్గా భావిస్తున్నాం. వాళ్ళిద్దరు కూడా గుర్తు తెలియని వాళ్ళుగా ఉన్నారు. అంటే రోడ్ సైడ్ అనే బెగ్గింగ్ చేసే వాళ్ళుగా కనపడుతున్నది. ఏదేమైనా ఇమీడియట్లీ వాళ్ళని ఇద్దరిని ఉస్మానియా హాస్పిటల్ తరలించడం జరిగింది. వాళ్ళ గురించి ఏమైనా సమాచారం వచ్చిన తర్వాత వాళ్ళని తెలిస్తే, లేకపోతే పోలీసు వాళ్ళే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు కొనసాగిస్తాము. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఈ ప్రమాదానికి కారణం తెలుసుకోమని వాళ్ళని కూడా అడగడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ బీడు వైరు తెగి కింద పడడం వల్ల 11 kV వైర్ కదా, అది కింద పడడం వల్ల ఇట్లా ఫైర్ అయింది, వాళ్ళు ఎలక్ట్రిసిటీ షాక్ చనిపోయారని చెప్పారు. ఏదైంది ఇప్పుడు వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం విచారణ కొనసాగుతుంది. ఎవరైనా దానికి కరెంటు వైరు దిగడానికి ఎవరైనా బాధ్యులు అయితే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోబడుతుంది. ఇది రాత్రి అందాదా 2 గంటలకు జరిగింది. ఈ ఇన్సిడెంట్ 2 గంటలకు జరిగింది. తెలవగానే ఎమ్మటే మేము అందరం స్పాట్కి పోయినాము. ఇమీడియట్లీ కరెంటు ఆపిన తర్వాత చూస్తే అప్పటికే వాళ్ళు చనిపోయారు, కాలిపోయారు పూర్తిగా. అంటే వాళ్ళ వివరాలు అయితే ఇంతవరకు ప్రస్తుతానికైతే మనకు తెలియదు, తెలుసుకునే పనిలో ఉన్నాము. తర్వాత ఆ కేసు దర్యాప్తులో ఉంది, ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. రాత్రి రోడ్డుపై పడుకున్నటువంటి ఆ ఫుట్పాత్ పైన వారి దయనీయమైన పరిస్థితి, భిక్షాటన చేసుకునే వారన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో అర్ధరాత్రి సమయంలో అక్కడికి వెళ్ళి ఒకసారిగా ఏదో వ్యక్తి ఫోన్ చేయడంతో వెళ్ళి చూసేసరికి ఇద్దరు కూడా ఆ అగ్నికి ఆహుతైపోయారు, సజీవంగా దహనమైపోయారని చెప్తున్నారు. సో దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ కొంత అప్రమత్తత మాత్రం చాలా తప్పనిసరిగా అవసరం అని చెప్పాలి. వర్షాకాలం సమయంలో ఒకసారిగా వీధురుగాలు వేయడం కానివ్వండి, ఇతరత్ర సమస్యల కారణంగా వైర్లు తెగిపడుతూ ఉంటాయి, చెట్లు కుప్పకూలిపోతూ ఉంటాయి. ఒకసారి వాటి కింద నిలుచునే ముందు ఆలోచించండి. ఆ చెట్టు అయినా విరిగిపడవచ్చు, ఆ వైర్ అయినా తెగిపడవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో కొంత వర్షాకాలం పోయేంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయండి. మీ కంటకు ఏదైనా ఇటువంటి సమస్య కనుక వస్తే వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించండి. వారు దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషియా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, సో ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి విద్యుత్ అధికారులు ఏం చెప్తున్నారు? అసలు వైర్ తెగిపోవడం ఏంటి, అలా పడిపోవడం ఏంటి, తర్వాత వారు మరణించడం ఏంటి? ఇప్పటివరకు ఆ వ్యక్తుల యొక్క మృతదేహాలకు సంబంధించి డీటెయిల్స్ తెలుస్తున్నాయి? ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారని తెలుస్తోందా?
ఎస్, హైదరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒకవైపు సాగర్ రింగ్ రోడ్ ఎక్కడైతే ఉన్నామో ఇక్కడనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు భిక్షాటన చేస్తున్న వాళ్ళు సజీవ దహనం అయిపోయారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఇక్కడ టెంపుల్ ఉందో ఇక్కడనే వాళ్ళు డీప్ నిద్రలో అయితే ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడనే భిక్షాటన చేసుకుంటూ కొన్ని నెలల నుంచి ఇక్కడనే జీవిస్తున్నారని కూడా తెలుస్తుంది. నిద్రిస్తున్న మహిళ మరియు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడనే ఉన్నారు. కరెంట్ వైర్ షాక్ తగలడంతో 11W వైర్, హై వోల్టేజ్ వైర్ తగలడంతో సజీవ దహనం అయిపోయారు. ఈ ప్రమాదం వెనుకన కారణం ఏంటి అని కూడా అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవైపు కరెంట్ సప్లై అంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో అయితే ప్రస్తుతం అయితే ఆపేశారని తెలుస్తుంది. అసలు కరెంట్ వైర్ ఎట్లా తెగి పడిపోయింది, ఎందుకు ఈ లైన్ లోపలం వల్లనే అంటే నెగ్లిజెన్స్ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడనే వాళ్ళు నిద్రపోతున్నారు. అట్లీస్ట్ వాళ్ళ తల కూడా ఇలా లేపి కూడా చూడలేని పరిస్థితి. బెడ్షీట్ వేసుకొని కూడా వాళ్ళు పడుకొని ఉన్నారు. వెంటనే మంటలు చెలరేగిపోవడము, ఆ వైర్ వచ్చి ఆ బెడ్షీట్ పైన పడడం, ఆ తర్వాత వెంటనే వాళ్ళు సజీవ దహనం అయిపోయారు. ఆ వైర్ కూడా మనం ప్రస్తుతం ఆర్టీవీ విజువల్స్లో కూడా పూర్తిగా చూడవచ్చు. ఇక్కడ క్లియర్గా వైర్ కూడా కనిపిస్తుంది. తెల్లవారుజామున 2 నుంచి 3 ఆ టైంలో అయితే ఘటన చోటు చేసుకుంది. ఏదైతే కరెంట్ వైర్స్ తెగిపడడం పూర్తిగా కూడా అక్కడనే వాళ్ళు నిస్సాయ స్థితిలో ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళు లేచి తల ఎత్తే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. మొత్తం మీద కూడా అక్కడనే వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు తగలబడిపోయారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. అదే కాకుండా ఏదైతే స్ట్రే డాగ్, వీధి కుక్క కూడా వాళ్ళతో పాటు నివసిస్తూ ఉండే, ఇక్కడనే వాళ్ళు పెట్టింది తింటూ వీళ్ళు భిక్షాటన చేసుకుంటూ ముగ్గురు కూడా ఇక్కడనే నివసిస్తూ ఉంటారు. ఇల్లు కూడా లేని పరిస్థితి వాళ్ళది. ఆ వీధి కుక్క కూడా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అదంతా కూడా పాకిపోవడము, అది ఇక్కడి వరకు అంటే వాళ్ళిద్దరు కూడా ఇక్కడనే ఉన్నారు, పక్కనే వీధి కుక్క ఉంది, తప్పించుకున్న ప్రయత్నం చేశారు. ఆ లోపలనే బెడ్షీట్కి అంతా కూడా ఫైర్ అంటుకోవడము, అక్కడనే స్పాట్లో చనిపోయారు. వీధి కుక్క మాత్రం కొంచెం ఇలా ముందుకి నడుచుకుంటూ వస్తూ దాదాపు ఒక 20 మీటర్స్ వరకు ఇక్కడి వరకు రావడం జరిగింది. ఆ తర్వాత వీధి కుక్క కూడా ఆ మంటల వేడికి తట్టుకోలేక స్పాట్లో అక్కడనే చనిపోయిన పరిస్థితి. అంటే ఎలక్ట్రిసిటీ అధికారుల నిర్లక్ష్యం ఉందంటూ కూడా స్థానికులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనుషులకు అసలు సేఫ్టీ లేకుండా అయిపోయింది. ఎక్కడైతే ఖచ్చితంగా పవర్ ఆఫీసర్స్ నిర్లక్ష్యం ఉంది, వాళ్ళ నెగ్లిజెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇమీడియట్గా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మాత్రం దీని మీద స్పందించాలి. ఎలక్ట్రిక్ లైన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, పబ్లిక్ సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదే కాకుండా స్ట్రే డాగ్స్ కూడా ఇలా చనిపోవడం ముందే గతంలో కూడా అనేక సార్లు పెట్ లవర్స్ అందరూ కూడా స్ట్రే డాగ్స్ మీద పోరాడుతూ ఉంటారు. అటువంటిది కుక్క ఎలక్ట్రిక్ షాక్కి తగిలి చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబానికి కూడా ఎవరు కూడా లేరు, ఇద్దరు ఇక్కడనే ఉంటారు. వాళ్ళతో పాటు ఆ కుక్క కూడా ఇక్కడనే నివసిస్తూ ఉంటుందని కూడా చెప్పారు. 11K వైర్, చాలా హై వోల్టేజ్ వైర్ ఉంటుంది. ఆ వైర్ కూడా మనం ప్రస్తుతము ఆర్టీవీ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ వైరే తెగి పడిపోవడం, దాని తర్వాత వాళ్ళ బెడ్షీట్ మీద పడడం, ఆ స్పార్క్ రావడం, వెంటనే స్పార్క్ రావడం, బెడ్షీట్ అంతా తగలబడిపోవడం, సజీవ దహనం. అంటే అట్లీస్ట్ వాళ్ళ తల లేపి చూసే ప్రయత్నం కూడా చేయలేరు. ఐ విట్నెస్ ఎవరైతే ఈ ఘటనని విట్నెస్ చేసి చూసారో వాళ్ళంతా కూడా పొగ వచ్చేసింది, అట్లీస్ట్ మేము కాపాడలేకపోయాం, ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయిందంటూ కూడా స్థానికులు చెప్పారు. కుక్క కూడా తప్పించుకునే ప్రయత్నం చేసింది. అది దాదాపు 10 మీటర్స్ వరకు పరిగెత్తే ప్రయత్నం చేసింది, కానీ అప్పటికే దాని మొత్తం బాడీ అంతా కూడా తగలబడిపోయింది. అంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ సమయంలో అక్కడ ఎవరు స్థానికులు ఎవరు లేరా? ఎందుకంటే వెంటనే అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తే విద్యుత్ అధికారులు ఆ పవర్ని షట్ డౌన్ చేసేవారేమో, లేదంటే దాన్ని ఆఫ్ చేసేవారేమో. అసలు ఈ ఘటన జరిగింది ఏ సమయంలో? ఈ ఘటన అర్ధరాత్రి 2 నుంచి 3 ఆ డ్యూరేషన్ టైంలో జరిగింది. వాళ్ళు ఇక్కడనే నిద్రిస్తూ ఉన్నారు. ఆటో స్టాండ్ మనకు పక్కనే కనిపిస్తుంది. ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఇక్కడ నిత్యం ప్రజలు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ స్థానికులు చూసి వెంటనే పోలీసులకు అధికారులకు ఇన్ఫార్మ్ చేయడము, ఎలక్ట్రిక్ అధికారులు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కానీ ఏదేమైనప్పటికీ అది చాలా
ఫైర్ అనేది చాలా ఈజీగా వ్యాపిస్తుంది కాబట్టి వెంటనే వాళ్ళకి అంటుకోవడం, వాళ్ళ స్పాట్లో అక్కడనే అంటే దాదాపు 30 సెకండ్స్ లోపలనే వాళ్ళు మొత్తం అంటుకోపోవడం కూడా సజీవదానం స్పాట్లో అయిపోయారు. హోమ్లెస్ పీపుల్ కాబట్టి ఇక్కడనే భిక్షాటన చేసుకుంటూ పనిచేస్తూ ఎవరో దగ్గర అంటే పక్కనే ఒక చిన్నపాటి హోటల్ ఉంది, ఆ హోటల్లోనే వాళ్ళు తింటూ వాళ్ళు కూడా కొంచెం అప్పుడప్పుడు ఫుడ్ పెట్టడం జరుగుతుంది, లేదంటే భిక్షాటన చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇక్కడనే ఉంటారు. ఇటువంటి ఘటన జరగడం అందరినీ కూడా కలిసివేస్తుంది, ఎందుకంటే వీళ్ళకి జరిగింది, వీళ్ళ తరపున ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి ఈ ఘటన ఇక్కడనే అయిపోతుంది. అదే ఒక మధ్యతరగతి కుటుంబం కానీ లేకపోతే ఒక ఫేమస్ పర్సనాలిటీ ఇటువంటి ఘటన జరిగితే ఎంత పెద్ద న్యూసెన్స్ అవుతుండే ఇప్పుడు అంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదైతే అయిందో ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎల్బీ నగర్ వాసులందరినీ కూడా కలిసివేస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కరెంట్ షాక్కి గురై స్పాట్లో అంటే అట్లీస్ట్ నిస్సాయిత స్థితిలో వాళ్ళు గాఢ నిద్రలో పడుకొని ఉన్నారు, లేచే ప్రయత్నం కూడా చేయలేరు. అంటే 11K వోల్టేజ్ అనేది చాలా హై పవర్ఫుల్ ఉంటుంది, ఒక్కసారి అది షాక్ తగులుతుంటే స్పాట్లో మనిషి చనిపోతాడు. అటువంటిది వెంటనే ఫైర్ రావడం, వాళ్ళు అక్కడనే చనిపోవడం. ఒక్కసారి మనకి బెడ్షీట్ విజువల్స్ కూడా చూడొచ్చు, అంటే ఎంత దాదాపు చాలా దొడ్డు బెడ్షీట్ అని కూడా తెలుస్తుంది. ఈ బెడ్షీట్ అంతా కూడా కప్పుకొని వాళ్ళు పడుకొని ఉన్నారు. ఇదంతా కూడా వెంటనే వ్యాపించింది ఫైర్. అసలు వాళ్ళ బాడీలో ఏ పార్ట్స్ మిగలకుండా మొత్తం మీద కూడా దద్దమైన పరిస్థితి, అంటే మొత్తం తగలబడిపోయి సజీవ దహనమైన పరిస్థితి. ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది, అధికారులు దీని మీద స్పందించాలి, ఇటువంటి నెగ్లిజెన్స్ ఖచ్చితంగా ఉండకూడదంటూ కూడా స్థానికులు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ పట్రిషా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో అక్కడ ఉన్నటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దగ్గర ఇద్దరు, ఒక వ్యక్తి మరొక మహిళ, ఇద్దరు కూడా అక్కడే రాత్రి నిద్రిస్తూ ఉన్నారు. వారికి దయనీయమైన పరిస్థితి, ఉండడానికి ఇల్లు కూడా లేదు, భిక్షాటన చేస్తూ అక్కడే ఉంటున్నారు. అయితే రాత్రి సమయాల్లో వారు అక్కడ పడుకోగా సుమారుగా 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా 11 kV వైర్ తెగిపోయి వారు పడుకున్నటువంటి ఆ ఒంటిపై పడిపోయింది. ఒక్కసారిగా షాక్తో నిప్పులు చెలరేగాయి. ఆ అగ్ని ఒక్కసారిగా వారి శరీరాల మొత్తాన్ని కూడా దగ్ధం చేసింది, పూర్తిగా బూడిదైపోయారు, అగ్నికి ఆహుతైపోయారు. ఆ తర్వాత వెంటనే అక్కడికి వచ్చినటువంటి ఒక స్థానికుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు అక్కడికి చేరుకొని వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు, ఉస్మానియా ఆసుపత్రికి. ప్రస్తుతం అసలు మృతదేహాలు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చారని కూడా ఇంకా డీటెయిల్స్ తెలియడం లేదు. ఏదేమైనా దయచేసి జాగ్రత్తగా ఉండండి. వర్షాకాలం నేపథ్యంలో చెట్టు దగ్గర నిల్చున్నా లేకుంటే ఇటువంటి హై పవర్ లైన్స్ దగ్గర నిల్చున్నా కూడా కొంత అప్రమత్తంగా ఉండండి. మీ దృష్టిలో ఏదైనా కనుక చెట్టు విరిగిపోతుంది అనేటువంటిది గమనిస్తే వెంటనే మున్సిపల్ అధికారులకి, ఆ తర్వాత చెట్టు విరిగిపోవడం వల్ల విద్యుత్కి కూడా కొంత ఇంత అంతరాయం కలిగే అవకాశం, విద్యుత్ దగ్గర కూడా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చండి. లేదంటే కనుక ఇటువంటి ప్రమాదాలు చాలా తారాస్థాయికి చేరిపోయి ఇటువంటి విధంగానే చాలామంది మరణించే అవకాశం ఉంది. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.